అండ్ అనుకుంటాను. అండ్ ఆన్ ద లాస్ట్ చెప్పాల్సిన ఒకే ఒక మాట, చాలా అన్ఫార్చునేట్ ఏంటంటే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మాకు అసలు జెన్యున్ గా తెలియని విషయం ఇది. నేను సంధ్యా థియేటర్కి సినిమా చూసానికి వెళ్ళాను. అండ్ లాస్ట్ 20 ఏళ్ళుగా గత 20 ఏళ్ళుగా వెళ్తున్నాను. అసలు ఎప్పుడు జనాలు వస్తారు, ఇన్ని ఈవెంట్స్ చేసి ఇంత టర్న్ అవుట్ వచ్చింది, ఎప్పుడు ఏం ప్రాబ్లం కాలేదు. బట్ అనుకోకుండా ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్ దట్ నేను సంధ్యా థియేటర్కి వెళ్ళి లోపల సినిమా చూస్తున్నాను. బయట కొంతసేపు వచ్చి మా మేనేజ్మెంట్ వచ్చేసారు, అందరికీ ప్రాబ్లం అవుతుంది వెళ్ళిపోమని చెప్పారు. అవునా, ఓకే, పాపం ఇబ్బంది పడని చెప్పి వెళ్ళిపోయాం. సినిమా ఫస్ట్ టైం నేను 3 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్ సినిమా చూస్తూ సినిమా ఫుల్ గా కూడా కంప్లీట్ చేయలేదు, అలా మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోయాం. బట్ నాకు అర్థమైంది రెస్పాన్స్ బట్టి దాన్ని బట్టి సినిమా మంచి పెద్ద హిట్ అయిందని. అండ్ అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తారు అనమాట దట్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సార్, ఒక ఫ్యామిలీ వచ్చారు, అందులో ఒక లేడీ రేవతి గారిని అలా చనిపోయారంటే మార్నింగ్. అసలు షాక్ తిన్నాం. అంటే జెన్యున్లీ దాని గురించి నేను ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతాను కూడా నాకు కొంచెం టైం పట్టింది సైకలాజికల్. ఎందుకంటే కొన్ని ఇలాంటి జరిగినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ స్టెబిలైజ్. ఐ లైక్ టు టేక్ 7-8 hours 10 hours టు జస్ట్ ప్రాసెస్ ఇట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద టేబుల్. సరిగ్గా దీన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం చేయాలి అనేది టైం తీసుకుంటాను. సో అలాగా వెన్ వి హర్డ్ దట్ ఇలా ఆ ఫ్యామిలీకి ఏదో అయింది, ఒక లేడీకి అలా అన్ఫార్చునేట్ గా చనిపోయింది అన్న వెంటనే వి ఆల్ బ్లాంక్ అవుట్. ఆనెస్ట్లీ వి ఆల్ బ్లాంక్ అవుట్. బికాస్ సుమా గారు వెరీ ఎమోషనల్. నేను కూడా అంటే ఇంత సినిమా చేసి ఇంత సెలబ్రేట్ చేసే టైంలో సడన్ గా అయ్యేసరికి మా అందరి ఎనర్జీస్ కూడా డౌన్ వచ్చేసింది. ఇంత సెలబ్రేషన్ మధ్యలో అలాంటి ఇట్ ఆల్ గాట్ అవర్ ఎనర్జీ డౌన్. నాకు కొంచెం టైం పట్టింది, లిటరలీ 1-2 days పట్టింది మాకు కోలుకోవడానికి. ఎందుకంటే మేము సినిమా చేసేదే ఎనీ ఫిల్మ్ మేకర్, మీరు సినిమా చేసేదే మీరు థియేటర్కి వచ్చి మీరు అందరూ ఎంజాయ్ చేయాలనే ఒక రీజన్ కోసం సినిమా చేస్తాం. అలాంటి థియేటర్లో వచ్చి ఒక ఫ్యామిలీ ఇలాగా ఒక లేడీ అలా అయిందనేసరికి ఇట్స్ హార్ట్ బ్రేకింగ్. అండ్ జస్ట్ ఫ్రమ్ మై సైడ్ ముందు కూడా వీడియోలో చెప్పాను, బట్ వన్స్ అగైన్ ఇదేదో పెద్ద కాంపన్సేషన్ అలా ఏం కాదు. జస్ట్ as a gesture to show that we're there to support you. అని we've given rupees 25 lakhs to support them. అండ్ మీ ఫ్యూచర్ సెక్యూర్ చేస్తాం, మీకు ఏమైనా కావాల్సి మేము ఉంటాం, అకామిడేటివ్ గా ఉంటాం అని. అట్ దిస్ అవర్ ఆల్సో ఐ డోంట్ వాంట్ టు గో డిస్టర్బ్ దెమ్. ఐ వాంట్ టు గివ్ దెమ్ సమ్ స్పేస్. అండ్ కొంచెం వాళ్ళు కోరుకునే వాళ్ళు కొంచెం కరెక్ట్ వచ్చిన తర్వాత ఐ వుడ్ లైక్ టు పర్సనలీ మీట్ దెమ్. అండ్ వాళ్ళ లాస్ మేము ఒకరికి కవర్ చేయం. మా చేతుల్లో ఉన్న సిచ్యువేషన్ మేము చేయగలదు ఒకే ఒకటి, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కావాల్సి వస్తే విల్ ఆల్వేస్ బీ దేర్ ట్రైయింగ్ టు డు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ టు సపోర్ట్ దెమ్ అని చెప్పి నా మనసులో ఉంటుంది. అంతే. ఇంకా నేను 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన, 6 సంవత్సరాలు కష్టపడి సినిమా నేను 3 days నుంచి హ్యాపీగా లేను. బికాస్ డైరెక్టర్ నోట్ సిస్టమ్ ఉంటాడు. ఎందుకు లేను అంటే 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన, 6 సంవత్సరాలు కష్టపడి తీసిన నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేదు. అలా ఇన్సిడెంట్ పొరపాటు జరగడం వల్ల నా మనసు ఎక్కువ అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేనైనా బన్నీ గారైనా ప్రొడ్యూసర్స్ అయినా ఆ నెంబర్స్ ప్రకటించుకోగలిగాం, ఆ విషయం బయటకు వచ్చి ఆ విషయాన్ని ప్రకటించుకోగలిగాం. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ అష్యూర్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కంప్లీట్గా. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ తోడుగా ఉంటామని చెప్పాను. ఐ లవ్ యూ ఆల్. మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రెస్కి నా ధన్యవాదాలు. పేరు పేరున నాకు చాలా మంది ఫోన్ చేశారు, ప్రెస్లో అందరూ ఫోన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ సపోర్ట్. లవ్ యూ ఆల్.